మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాంద్యతతో లేడు. ఆయన చాలా చురుకుగానే పనిచేస్తూ వచ్చారు. అలాగని ఎప్పుడు ఆయన ఆత్మలో చల్లారిపోయి లేడు. ఆయన ఎప్పుడు ఆత్మలో తీవ్రత కలిగే తన తండ్రిని సేవించాడు. ఆయన ఒక మాదిరి మనకు మిగిల్చాడు. మరి ఆ మాదిరిని అనుసరించిన అపోస్తలుడైన పౌలు, ఆయన జీవితంలో కూడా అదే అనుభవం. ఆయన ఎప్పుడు మాంద్యతతో, సోమరితనంతో ఆయన ఎప్పుడు పౌలు కనబడలేదు. అలాగనే ఆత్మయందు తీవ్రతతో ఆయన పరిచర్యను జరిగిస్తూ వచ్చిన ఒక దైవదాసుడు. అలాగున తాను ప్రభువుని బహు నమ్మకంగా సేవించారు. కనుక ఈ సత్యాలను మన మనసులో ఉంచుకొని, నేను పౌలు ఆ వచ్చిన భావం తన జీవితంలో ఎంత అర్థవంతంగా ఆయన జీవించమని చూపించాడో చెప్పేందుకు చాలా తలపులు నా మనసులో మెదలాడుతున్న పరిస్థితులను బట్టి కొన్ని సంగతులు మీతో చెప్పి ఈ రాత్రి ఈ పూడికను మనం ముగించుకుంటాం. సరే, అపోస్తలుడైన పౌలుని గురించి కొన్ని మాటలు మీతో చెప్పనివ్వండి. ఈ ప్రపంచంలో చాలా నిష్ట కలిగిన వారు ఎవరు అని మనం ప్రశ్నిస్తే, యోధా మతములో ఉండేవారే నిష్ట కలిగిన వారు అని అంటారు. ఎందుకు యోధా మతములో ఉన్న వారికి అంత నిష్ట అని అంటే, దేవుడు వారికి ఇచ్చిన ధర్మశాస్త్రంలో 613 ఆజ్ఞలు ఉన్నాయి. ఈ 613 ఆజ్ఞలు వారు పాటిస్తూ ఉన్నప్పుడు తినే ఆహార విషయములో నిష్ట, వేసుకునే వస్త్రాల విషయములో నిష్ట, సమాజంలో బ్రతికే తీరులో నిష్ట, అలాగనే దేవుని సన్నిధిలోకి వచ్చి ఆయన ఆరాధించే విషయాలకు వచ్చినప్పుడు మరి నిష్ట. కనుక యోధా మత ప్రజలు ఎవరైనా కానీ బహునిష్ట కలిగిన వారు. వారికి ఉన్నంత నిష్ట ఇక ఎవరికీ ఉండదేమో. కానీ యోధా మతానికి ఉన్న నిష్టంతా ఒకే దగ్గర చూడాలి అని ఒకవేళ మనం అనుకుంటే అది పౌలు దగ్గరే వచ్చి చూడవచ్చట. ఎందుకంటే యోధా మతంలో ఉన్న నిష్టంతా నేను చక్కగా అలవర్చుకొని బతికాను అని ఆయనే చెప్పాడు. నా సమాన వయస్కులు ఎవరు నా అంత నిష్టగా ఎవరు బ్రతకలేదు అని కూడా రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఆ మాట ఆయన గారు చెప్పడం మనం చూస్తాం. మీ కొరకై ఆ మాట జ్ఞాపకం చేస్తాను. 3వ అధ్యాయం మీరు 4వ వచనం నుంచి 5వ వచనం వరకు చూస్తే, యోధా మతంలో తను కలిగి ఉన్న నిష్టంతా ఆయన అక్కడ రాసి మరీ చూపించారు. కనుక యోధా మతస్థులే చాలా నిష్ట కలిగిన వారు. వారి కలిగి ఉన్న నిష్టంతా పౌలు జీవితంలోనే కనబడుతుంది. ఒక సంగతి, ప్రపంచంలో చాలా రోషం కలిగిన వాళ్ళు ఎవరు అని ఒకవేళ ప్రశ్నిస్తే, రోమీల కంటే రోషం ఎక్కువ ఉన్నోడు ప్రపంచంలో ఎవడూ లేడట. రోమా చక్రవర్తికి రోషం, రోమా సైనికులకు రోషం. అంతెందుకు వారి యుద్ధానికి ఉపయోగించే గుర్రాలకు కూడా చాలా రోషమేనట. ఎదురుగా అగ్నిమంటలు ఉన్నా, ఎదురుగా ఒక లోయ ఉన్నా దూకాలి అని చెప్పి ఆదేశించబడాలి తప్ప అవి అగ్నిమంటలోనికైనా దూకుతాయి, లోయలోకైనా పడి దూకి చస్తాయేమో కానీ వెనకడుగు వెయ్యమట. అది రోమా గుర్రాలకున్న పౌరుషం. గుర్రాలకే కాదు, సైనికులకే పౌరుషమే. సైనికులకు కాదు, వారి చక్రవర్తికి పౌరుషమే. మరి రోమీలకున్న పౌరుషం అంతా ఒకే చోట మనం చూడాలి అని ఒకవేళ అనుకుంటే, పౌలు దగ్గరకు వచ్చి చూస్తే కనబడుతుందంట రోషం అంతా. వాళ్ళ రోషం వేటి వేటి కొరకో కానీ పౌలు యొక్క రోషం దేవుని కొరకు బ్రతకడానికి, దేవుని సేవ చేయడానికి భలే రోషం ఉన్నటువంటి మనుషుడు, ప్యాషనెట్ వన్ అని అంటారు. ఆయనకున్న రోషం ఇంతంత కాదు. ఇది రెండో సంగతి. మూడో సంగతి మీతో చెప్పనివ్వండి.
ప్రపంచంలో నిష్ట కలిగిన వారు యూదులైతే యోధ మత నిష్టంతా పౌల్లోనే కనబడుతుంది. ప్రపంచంలో రోమీలు రోషమున్న వాళ్ళైతే ఆ రోషమంతా కూడా పౌల్లోనే కనబడుతుంది. ప్రపంచంలో చాలా జ్ఞానము గలవారెవరు అంటే గ్రీసు దేశస్తులే చాలా జ్ఞానము గలవారు అని అంటాం. కానీ ప్రియులారా, గ్రీకులకున్న జ్ఞానమంతా ఒకే దగ్గర చూద్దాము అనుకుంటే అది పౌల్లోనే చూడవచ్చట. అంత జ్ఞాన సముపార్జన చేసుకున్నాడు ఆయన. అయితే ఈ 3 మాటలే కాకుండా ఒక 2 మాటలు కొంచెం నేను బరితెగించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు బరితెగించి చెప్పాలనుకుంటున్నానంటే అది బైబిల్లో లేవు కాబట్టి కొంచెం నేను తెగించే చెబుదామనుకుంటున్నాను. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జ్ఞానం గలవాడెవడు అని బైబిల్ ఉన్న మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ అందరి నోట్లోంచి వచ్చే జవాబు సొలొమోను అని వస్తుంది. దేవుడే చెప్పాడు కదా, సొలొమోను కంటే జ్ఞానవంతుడు ఆయన కంటే ముందెవడు లేడు, ఆయన తర్వాత కూడా ఎవడు పుట్టాడు. అంత జ్ఞానం కలిగిన వాడు రాజైన సొలొమోను. కానీ నేను బరితెగించి ఒక మాట అంటున్నాను, సొలొమోను కంటే పౌలే జ్ఞానవంతుడా అని నాకు అనిపిస్తుంది. అదేంటన్నా దేవుడు చెప్పిన మాటకు అధిగమించి మాట్లాడుతున్నావు అంటారేమో. నేనేం అధిగమించి మాట్లాడలేదు. సొలొమోనుకున్న జ్ఞానం అంతా సూర్యుని కింద జ్ఞానమే. కానీ పౌలుకున్న జ్ఞానం ఏంటనంటే ఆ సూర్యుని పైన ఉన్న దైవ జ్ఞానం ఆయనకుంది. సొలొమోను జ్ఞానం మొక్కల మీద ఉంది, సొలొమోను జ్ఞానం పరిస్థితుల మీద ఉంది, సొలొమోను యొక్క జ్ఞానం భూమి మీద జరుగుతున్న సంఘటనల మీద ఉంది. కానీ పౌలుకున్న జ్ఞానం సూర్యుని కింద జ్ఞానం ఉంది, సూర్యుని పైన జ్ఞానం ఉంది. అందుకని సొలొమోను కంటే ఈయన జ్ఞానవంతుడా అని అనిపిస్తుంది. ఇంకొక విషయం చెప్తాను, ఇది బరితెగించి చెప్పడమే. బైబిల్ ఉన్నటువంటి మిమ్మల్ని ఎవరైనా ఒకరు చాలా సహనం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అని ఒకవేళ ప్రశ్నిస్తే యోబే చాలా సహనం కలిగిన వాడండి, ఎన్ని శ్రమలు వచ్చినాయి కానీ సహనంతోనే ఉన్నాడు కదా యోబు, యోబు కంటే పెద్ద సహనవంతుడు ఎవడు ఉండడు అని సహజంగా మనం చెప్పచ్చు. కానీ నేను బరితెగించంటాను, యోబుకున్న సహనం కంటే పౌలుకున్న సహనమే ఎక్కువేమో అనిపిస్తుంది. ఎందుకని? యోబుకి శ్రమలు వచ్చాయి కానీ అది చాలా స్వల్పకాలమే ఉన్నాయి. అటు తరువాత ఆయన 2 ఆశీర్వాదం పొందాడు. అలాగనే యోబుకు వచ్చిన శ్రమల్లో తన పుట్టినరోజును శపించుకున్నాడు, తన చుట్టూ ఉన్న పరిస్థితులను నిందించాడు. చివరికి తనకు జరుగుతున్న శ్రమలను చూచి దేవుని కూడా ప్రశ్నించేశాడు. అయితే మరి అపోస్తలుడైన పౌలు జీవితాన్ని చూస్తే అతను రక్షించబడిన తొలినాటి నుంచి చివరికి శిరచ్ఛేదనం చేయబడి హత్సాక్షి అయ్యే వరకు అతని శ్రమలు తగ్గిపోయి క్షేమం ఎప్పుడు రాలా. ఆయనేమి క్షేమస్థితిని ఎప్పుడూ అనుభవించలా. తరువాత ఇన్ని కష్టాలు, హింసలు, నిందలు, ద్వేషించబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, గిట్టివేయబడ్డాడు, తరమవేయబడ్డాడు. అయినప్పటికీ కూడా ఒక్కసారి కూడా ఆయన దేవుణ్ణి ఒక్క ప్రశ్న ప్రశ్నించలేదు. నీ సేవ చేస్తుంటే నాకేంటి కష్టాలు అని దేవుని మీద సనగను లేదు, దేవుని మీద ఫిర్యాదు చేయలేదు, తర్వాత దేవుని ప్రశ్నించలేదు. అందుకనే నేను బరితెగించి అంటున్నాను, యోబు కంటే ఈ పౌలు భక్తుడే చాలా సహనం గలవాడా అని అనిపిస్తుంది. సో అటువంటి ఒక ఆధ్యాత్మిక నాయకుడు ప్రభువైన యేసుక్రీస్తు తర్వాత నీకు నాకు మనందరికీ ఆసక్తి విషయంలో బాధ్యత లేని వాడిగా, ఆత్మ విషయమై తీవ్రత గలవాడిగా, ప్రభువుని సేవించేటువంటి వాడిగా ఆయన చూస్తాం. అటువంటి ఆయన ఒకమారు మాట్లాడిన మాట నేను చదివాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు. ఏమని చదివాను అంటే, సువార్త గురించి నేను సిగ్గుపడవాడని కాను, సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చాలా రక్తంతో మాట్లాడాడు, చాలా రైమింగ్తో రాశాడు ఆ మాటలు. సిగ్గుపడవాడని కాను, సిద్ధముగా ఉన్నాను. సిగ్గుపడవాడని కాను, సిద్ధముగా ఉన్నాను.
ఈ మాట తాను ఎవరికో వ్రాసుంటే పెద్ద మనం ఆలోచించాల్సిన పని లేదు. కానీ అది రోమీలకు రాశాడు కాబట్టి కొంచెం మనసుల్ని ఆలోచించవలసి వస్తుంది. ఎందుకో చెప్తాను వినండి. పౌలు ఈ పత్రిక రాసే సమయానికి ఈ పత్రిక అందుకునే రోమీలకు దగ్గర రోమా ప్రభుత్వం మీద పరిపాలన చేసేది నీరో అనేటువంటి చక్రవర్తి. క్రైస్తవులకు ఎప్పుడైనా ప్రభుత్వపరమైన రాజకీయపరమైన శ్రమలు వచ్చాయి, హింసలు వచ్చాయి అంటే అది మొట్టమొదట నీరో చక్రవర్తితోనే ఆరంభమైంది. దేవుని పిల్లలు శ్రమ పెట్టేవాడు ఎవడైనా ఉంటే వాడి నీరోతోనే పోలుస్తాం మనం. ఎందుకంటే క్రైస్తవ సంఘమునకు, క్రైస్తవ విశ్వాసులకు శ్రమ, హింస, బాధలు నీరోతోనే కఠినంగా ఏమంటే ఆరంభమైనాయి. వాడెంత దుర్మార్గుడు అంటే రోమా పట్టణాన్ని వాడు కాల్చి ఈ క్రైస్తవులు కాల్చారని లోకమంతటికి చెప్పి క్రైస్తవులను చంపేసేటంత దుర్మార్గపు పనికి పూనుకున్నాడు. అలాగనే ప్రియ సోదరి స్నేహితులారా వినండి. అటు తరువాత వాడు పెట్టిన హింస, మగవాళ్ళందరినీ నీరోయే మా ప్రభు అని అనండి అంటే నీరో మాకు ప్రభు కాదు, క్రీస్తు మాకు ప్రభు అని కాని వారు చెబితే పగలేమో వాళ్ళ మీద తారు బాగా మరిగించి, అదే కీలు అంటాం కదా, ఆ తారు బాగా మరిగించి వాళ్ళ తల మీద నుంచి కింద వరకు వేసేసి వాళ్ళ శరీరం అంతా తారుతో నింపబడితే రాత్రి తన ఉద్యానవనం శృంగారవనానికి పోయి మరి తిరిగి వచ్చినప్పుడు దానిలో లైట్ల కొరకు ఈ తారుతో నింపబడిన క్రైస్తవులకు నిప్పు పెట్టేవాడు. అలా నిప్పు పెట్టించిన తర్వాత వాళ్ళు కాలుతూ ఉంటే ఆ మంటలో, ఆ వెలుగులో తన యొక్క అంతఃపురానికి తన ముప్పుడు గంతెలతో వచ్చేవాడుట. అంత దుర్మార్గమైనటువంటి వాడు రోమా పట్టణంలో ఉన్నాడు. ఇప్పుడు రోమా పట్టణానికి వెళితే ప్రియులారా ఎంతో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇప్పుడు నన్ను నల్గొండకు పిలిచారు క్రీస్తు ప్రసాద్ గారు, వినడానికి మిమ్మల్ని అందరినీ పిలిచారు, చెప్పడానికి నన్ను పిలిచారు, ఒక చక్కని ఏర్పాట్లు చేశారు, చేతికి మైక్ ఇచ్చారు. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు రోమా పట్టణానికి వెళ్ళి సువార్త చెబుతాను అని వెళితే ఆయనకి అవకాశం ఇచ్చింది ఎవరు? అతని ముందు కూర్చున్నది ఎవరు? అతని పరిచర్య కొరకు ఏర్పాట్లు చేసేది ఎవరు? ప్రియులారా నాకు తెలిసి ఎవరు ఉండరు. మరి నేను సిద్ధంగా ఉన్నాను, నేను సిగ్గుపడేవాడిని కాను అంటున్నాడే. ఎట్లంటావన్నా పౌలన్నా అంటే నేను రోమా పట్టణానికి వెళ్ళడానికి నాకు 5 అవకాశాలు ఉన్నాయి. సరే, ఆయనకున్న 5 అవకాశాలు చూపిస్తాను మీకు. ఏ అవకాశం ద్వారా వెళితే ఆయనకి ఏమొస్తుందో నేను చెప్తాను. మొట్టమొదటి అవకాశం, తాను యూదుడిగా వెళ్ళవచ్చు. ఎందుకంటే ఇశ్రాయేలీలలో బెన్యామీను గోత్రములో పుట్టి 8వ దినమున సున్నతి పొంది నిష్ట కలిగినటువంటి యూదుడిగా ఉండి గమలీయేలు పాదాల దగ్గర ధర్మశాస్త్రం నేర్చుకున్న చాలా నిష్ట కలిగినటువంటి యూదుడుగా రోమా పట్టణానికి వెళ్ళొచ్చు. ఒకవేళ రోమా పట్టణానికి వెళితే ఆయన కొరకు ఏమి కాల్చుకుని ఉంటాయి అక్కడ? ఏమంటే రోమా ప్రభుత్వానికి, రోమా ప్రజలకు హేయమైనటువంటి జాతి ఏదైనా ఉందంటే ఆ రోజుల్లో యోధా జాతి. ఈ యూదులు రోమీల మీద తిరుగుబాటు చేస్తారు. ఈ యూదులు రోమీలకు పన్ను కట్టరు. వాళ్ళ ప్రభుత్వంలో వారు అసహించుకునే జనాంగం ఏదైనా ఉందా అంటే వారు రోమీలే. ఇప్పుడు రోమీడుగా తాను వెళ్ళి సువార్త చెబుదామని వెళ్తే ఏమి దొరుకుతుంది అంటే అవమానపరుస్తారు. అవమానపరిచిన చెప్పే ప్రయత్నం చేశాడు అనుకోండి, చివరికి చంపేస్తారు. ఇప్పుడు యూదుడుగా వెళితే తన ఎదురుగా తన కొరకు కాచుకుని ఉన్నది అవమానము, మరణమే. సరే, అవకాశం మంచి అవకాశం కాదు. సరే, మరో అవకాశం చెప్తాను. రెండో అవకాశం, ఈ అవకాశం వాడుకుని వెళ్ళొచ్చు. ఏమిటి అవకాశం అంటే క్రైస్తవుడుగా తాను వెళ్ళొచ్చు. అతను క్రైస్తవుడే కదా. గలతీ పత్రిక 1వ అధ్యాయం మీరు 13, 14 వచనాలు చదివితే తాను ఎలాగ క్రైస్తవుడైనాడో ఆయన రాసేశాడు అక్కడ. తల్లి గర్భములో రూపించబడక మునిపే ఏర్పరచుకొనబడిన వాడనే నేను అన్యజనులకు ఆయన కుమారుని బయలుపరచాలని దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పి
ఒక మంచి సత్క్రైస్తవుడు అయ్యాడు. ఇప్పుడు క్రైస్తవుడుగా వెళ్ళాడు అనుకోండి, రోమా పట్టణంలో ఏమి కాచుకుని ఉంటాయి? వాళ్ళు అవమానపరుస్తారు. ఇంకా అతను ఆకుండా చెబితే చివరికి చంపేస్తారు. యూదుడిగా వెళ్ళిన అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళిన అవమానము మరణమే. పౌలుకు మరో అవకాశం ఉంది, మూడో అవకాశం. ఈ అవకాశం ఏమిటి అంటే రోమీయుడిగా వెళ్ళొచ్చు. తనకి రోమా పౌరసత్వం ఉంది. అయితే రోమీయుడిగా వెళ్ళిన తర్వాత రోమా పట్టణంలోకి అడుగు పెట్టగానే రోమీయులను పలకరించుకున్నప్పుడు కైరో సీజర్ ఈజ్ లార్డ్ అంటారు. కైరో అంటే ఆనందించు, కైసరే మన ప్రభు అంటారు. మరి అపోస్తలుడైన పౌలు రోమీయుడిగా, ఒక రోమీయుడు తన పలకరిస్తే కైరో క్రైస్ట్ ఈజ్ లార్డ్ అంటాడు. ఆనందించు, క్రీస్తే మన ప్రభు అంటాడు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? మళ్ళీ అవమానపరుస్తారు, లేదా ఆయన్ని చంపేస్తారు. కనుక రోమీయుడికి వెళ్ళిన అవమానము చావి. ఇప్పుడు 3 అవకాశాలు చెప్పాను. ఏ అవకాశం వాడుకొని వెళ్ళినా అవమానము మరణమే ఎదుర్కోవలసి ఉంటుంది ఆయన. 4వ అవకాశం చెప్తాను, వినండి. 4వ అవకాశం ఏంటి అనంటే ఒక యాత్రికుడిగా వెళ్ళొచ్చు. ఆ రోజుల్లో ప్రపంచం నలుదిక్కుల నుంచి రోమా పట్టణం చూడడానికి వచ్చేవాళ్ళట. రోమా చక్రవర్తి కూడా అన్ని ప్రాంతాల నుంచి రోమాకు వచ్చేదానిగా చక్కని రోడ్లు వేశాడు. అప్పుడే పుట్టింది సామెత, ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అనే సామెత. అన్ని దారులు రోమాకే చేరతాయి అనే సామెత పుట్టింది. కనుక తాను ఒక యాత్రికుడిగా రోమా పట్టణానికి వెళ్ళి ఇప్పుడు తన దగ్గర ఉన్న సువార్త చెప్పాలి అనుకోండి. ఆ రోమా పట్టణంలో ప్రజలు, ఆ రోమా పట్టణంలో సైనికులు తిరుగుతూ ఉంటే తాను వారి ముందు నిలబడి, వినండి, నా దగ్గర ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక శుభవార్త ఉంది. నా శుభవార్త ఏంటంటే నేను నమ్ముకున్న రాజును పరిచయం చేస్తా. నా రాజు ఎట్లాంటి వాడో తెలుసా? నా రాజు యొక్క సింహాసనం శిలువ, నా రాజు యొక్క కిరీటం ముళ్ళ కిరీటం, నా రాజు యొక్క ఆర్థిక స్తోమత నక్కలకు బొరియలుంటాయి, ఆకాశ పక్షుల గూళ్ళుంటాయి. ఆయన తలవాల్చుకోవడానికి స్థలమే లేదు. ఆయన ఘనత ఏంటంటే ఒకడు దెయ్యాలకు అధిపతి అంటాడు, ఒకడేమో తిండిపోతున్నాడు, ఒకడేమో తాగుబోతున్నాడు, ఒకడేమో పిచ్చి పట్టినోడు అన్నాడు, మరొకడేమో సమరేయుడు అన్నాడు, మరొకడేమో నువ్వు ఎవడకు పుట్టావో తెలియదన్నాడు. ఇది నా రాజు యొక్క ఘనత అని ఒక యాత్రికుడిగా వెళ్ళి చెబితే ప్రజలు, ఆ సైనికులు అంటారు, అవ్వ అవ్వ అవ్వ, ఇలాంటి ఏంట్రా నీ రాజు? మా రాజు ఎలాంటోడో తెలుసా? మా రోమా చక్రవర్తి నీరో సింహాసనం ఎంత పెద్దదో, ఆయన కిరీటం ఎంత గొప్పదో, ఆయనకున్న ఆర్థిక స్తోమత ఎంత గొప్పదో, ఆయనకు వచ్చే ఘనత ఎంత గొప్పదో అని చెప్పి వాళ్ళ రాజును ఎదురుగా పెట్టుకొని ఈయన ప్రకటించే రాజుల గురించి మాట్లాడినప్పుడు అవమానిస్తారు. ఇంకా బ్రతికించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే చంపేస్తారు. మరి యాత్రికుడిగా వెళ్ళినా వచ్చేది అవమానము మరణమే మిగిలిందైతే. అమ్మా వింటున్నారా విషయం? యూదుడిగా వెళ్ళినా అవమానించబడి చచ్చిపోతాడు, క్రైస్తవుడిగా వెళ్ళినా అవమానించబడి చచ్చిపోతాడు, రోమిడిగా వెళ్ళినా అవమానించబడి చచ్చిపోతాడు, యాత్రికుడిగా వెళ్ళినా అవమానించబడి చచ్చిపోతాడు. ఒక 5వ అవకాశం ఉంది ఆయనకు. ఏమిటి 5వ అవకాశం అంటే ఆయన ఒక వర్తమానికుడిగా వెళ్ళొచ్చు, ఒక మెసెంజర్గా వెళ్ళొచ్చు. ఆయన దగ్గర ఉన్న మెసేజ్ ఏంటంటే, ఒరే బాబు రోమీయులారా, దేవుని యొక్క అక్షీణమైనటువంటి ఆ దేవుని రూపాన్ని మీరు మనిషి యొక్క రూపం, మీరు జంతువు యొక్క రూపం, మీరు పక్షి యొక్క రూపం, మీరు ప్రాకే పురుగు రూపం ఆ దేవునికి ఇచ్చారు. అందుచేత దేవుడు మిమ్మల్ని అపవిత్రతకు అప్పగించాడు అని అరుస్తాడు. అది రోమాపత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఉంటుంది. సరే, వాళ్ళు విన్న తర్వాత దేవుడు మిమ్మల్ని అభ్యంతరతకు అప్పగించిన మీ దగ్గర ఏ మార్పు రాలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? మిమ్మల్ని తుచ్చమైన కోరికలకు అప్పగించాడు. అందుకే మగవాడితో కాపురం చేస్తున్నాడు. హోమోసెక్సువల్స్, స్వలింగ సంపర్కులు మీ మధ్య ఉన్నారు. ఆడపిల్ల మరొక ఆడపిల్లతో కాపురం చేస్తుంది. మీ మధ్య లెస్బియన్స్ ఉన్నారు. అంత ఘోరమైన పాపానికి దేవుడు మిమ్మల్ని వదిలేశాడు, మారుమనసు పొందండిరా అని అరవాలి. ఇప్పుడు అదే రోమాపత్రిక 1వ అధ్యాయం 26వ వచనంలో ఉన్నమాట.
దేవుడు అభద్రతకు వదిలేశాడు, దేవుడు తుచ్చమైన కోరికలకు వదిలేశాడు అని చెప్పిన వాళ్ళు మారకపోతే ఇప్పుడు ఏం చెప్పాలో తెలుసా? మీ హృదయాలలో దేవునికి చోటియ్యనల్లకపోయింది కాబట్టి దేవుడు భ్రష్టమైన మనసుకు మిమ్మల్ని ఒప్పగించేశాడు అని అరవాలి. అదే రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం. ఈ మెసేజ్ ఆయన మాట్లాడుతుంటే ప్రజలు ఊరుకుంటారా? అసలు క్రైస్తవ సంఘాల్లో ఈ మాటలు చెప్పి అరిస్తేనే మీకు ఒళ్ళు మండుద్ది. అలాంటిది రోమీల ముందు ఈ మాటలు చెబితే వాళ్ళు ఊరుకుంటారా? అవమానపరుస్తారు, చివరికి ఇంకా చెబితే చంపేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏ దారిని పొమ్మంటారు? యూదుడుగా వెళ్ళినా అవమానము మరణమే, క్రైస్తవుడిగా వెళ్ళినా అవమానము మరణమే, రోమీడిగా వెళ్ళినా అవమానము మరణమే, యాత్రికుడిగా వెళ్ళినా అవమానము మరణమే, వర్తమానికుడిగా వెళ్ళినా అవమానము మరణమే. ఇన్ని ఎదురుగా కాచుకుని ఉన్నాయని తెలిసి నువ్వు ఏ అవకాశం వాడుకొని వెళ్ళినా చస్తామని తెలిసినా, నువ్వు అవమానపరచబడతావని తెలిసినా ఏం రాశాడండి ఈయన? సువార్తను ప్రకటించుటకు సిగ్గుపడువాడని కాను, సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ఇదేం మనుషులండి? అదేనండి, ఆసక్తి విషయంలో బాధ్యుడు కాక ఆత్మ తీవ్రత కలిగి దేవుని సేవించేవాడి నైజమిది. ఆసక్తి విషయంలో బాధ్యుడు కాక ఆత్మ యందు తీవ్రత కలిగిన ఇతగాడి నైజమిది. ఇప్పుడు అదే పౌలన్న అడుగుదాం. పౌలన్నా అసలు ఎలా పోయినా చచ్చేలాగున్నావు, నువ్వు ఎలా పోయినా అవమానపరచబడేలాగున్నావు, అయినా వెళ్తానంటున్నావేంటి? ఏంటి నీ కారణం, ఏంటి నీ ధైర్యం అని ప్రశ్నిస్తే పౌలు దగ్గర వచ్చేది ఒకే ఒక్క జవాబు. అదేమిటో తెలుసా? నా ధైర్యం, నా తెగింపు, నా సాహసం, నా రిస్క్ తీసుకోవడానికి ఇష్టపడడానికి కారణం నేను సువార్తను ఎరిగిన వాడను. చెప్పండి, ఏమి ఎరిగిన వాడు? సువార్తను గూర్చి ఎరిగిన వాడే కాదు, సువార్తనే ఎరిగిన వాడను. ఈరోజు చాలా మంది క్రైస్తవులకు సువార్తను గూర్చి ఎరుగుతురు కానీ సువార్తనే ఎరగరు. ఈ రెండు ఒకటి కాదు. సువార్తను గురించి ఎరగడం అంటే పరిచయ జ్ఞానం. యేసు పుట్టాడు, యేసు బతికాడు, యేసు చనిపోయాడు, యేసు పాతిపెట్టబడ్డాడు, యేసు తిరిగి లేచాడు, యేసు పరలోకానికి వెళ్ళాడు, యేసు మళ్ళీ వస్తాడు. ఏమిటిది? పరిచయ జ్ఞానం. సువార్తనే ఎరగడం అంటే ఇది అనుభవ జ్ఞానం. అందుకనే పౌలు అంటాడు, నేను నమ్మిన వానిని నేను ఎరుగుతాను. నేను నమ్మినటువంటి వారిని నేను ఎరుగుతానండి. అక్క, చెల్లి, తమ్ముడన్నా వినండి, ఇప్పుడు పౌలుకున్న తెగింపు ఏంటి అని అంటే, నేను సువార్తను ఎరిగిన వాడినండి. దాని కొరకు బ్రతకడానికి అవమానం వచ్చినా, చివరికి మరణం వచ్చినా నా ఆసక్తి తగ్గదు, నా తీవ్రత తగ్గదు. చావనన్నా చస్తానేమో గాని పోతా, చావనన్నా చచ్చిపోతానేమో గాని వెళ్తా. ఎందుకంటే నేను సువార్తని ఎరిగిన వాడను. పౌలన్నా, మేము సువార్తని ఎరిగామనుకుంటున్నాం కదా, అసలు నువ్వు ఎరిగిందేంటి, మేము ఎరిగిందేంటో చెప్పరాదే అని అంటే ఇలా వివరణ ఇస్తాడు ఆయన. ఇవన్నీ నేను చెప్పాననుకోండి, సువార్తని ఎరిగామనుకుంటున్న మనం ఎరగలేదు అన్నట్టు కనిపిస్తుందేమని భయం వేస్తుంది నాకు. అయినా చెప్పక తప్పదు, చివరి కూడి కదా, కాబట్టి చెప్తాను వినండి. పౌలు అంటాడు, నేను ఎరిగిన సువార్త ఎలాంటిదో చెప్తాను వినండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 7 వచనాల్లో కలిసి ఉంటుంది. అందులో ఒక మాట ఇలా రాశాడు, నేను చదువుతాను. పైనుంచి 9వ లైన్ నుంచి ఇలా రాసి ఉంది. దేవుడు తన కుమారుడను మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనముల యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. నేను ప్రకటించే సువార్త, నేను ఎరిగిన సువార్త, ఇది వాగ్దానము చేయబడిన సువార్త. ప్రామిస్డ్ గాస్పెల్, ఇది వాగ్దానము చేయబడిన సువార్త. సరే, ఇప్పుడు చెప్తాను వినండి. ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరి కొరకు వాగ్దానం చేశాడు? తన కుమారుని గురించి వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? మన పితరులకు వాగ్దానం చేశాడు. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాలను ఎక్కడున్నాయి? పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయి. నేను చదివిన ఏమంటారు 2 లైన్ల యొక్క సారాంశం ఇదే, విడగొట్టాడు అంతే.
ఎవరు వాగ్దానం చేశారు? దేవుడు. ఎవరి కొరకు వాగ్దానం చేశాడు? దేవుని కుమారుని గురించి. ఎవరికి వాగ్దానం చేశాడు? మన పితరులకి. ఎవరి ద్వారా వాగ్దానం చేశాడు? ప్రవక్తల ద్వారా. ఎక్కడున్నా ఈ వాగ్దానాలు? పరిశుద్ధ లేఖనాల్లో. నేను నమ్మిన సువార్త, నేను ఎరిగిన సువార్త, నేను ప్రకటిస్తున్న సువార్త ఇది నిన్న మొన్నటిది కాదు. ఇది అనాది కాలం నుంచి ఉన్న సువార్త. ఇది దేవుడు తన కుమారుని గూర్చిన సువార్త. సువార్త అంటే వినండి, ఒక వ్యక్తిని గురించి మాట్లాడడం, ఆ వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన గురించి మాట్లాడకుండా మీరు ఎన్నన్నా మాట్లాడండి, అది సువార్త అవ్వదు. చాలా మంది ఈ రోజున సువార్త ప్రకటించే వాళ్ళు, నమ్ముకో జబ్బులు తగ్గుతాయి, నమ్ముకో అప్పులు పోతాయి, నమ్ముకో ఇల్లు కడతావు, నమ్ముకో నీ పిల్లకి పిల్ల ఉంది, నువ్వు నమ్ముకో నీ పిల్లగాడికి ఉద్యోగం వచ్చింది, నువ్వు నమ్ముకో నువ్వు కారు కొంటావు, నువ్వు నమ్ముకో ప్రశాంతంగా బతుకుతావు, నువ్వు నమ్ముకో పరలోకం పోతావు. ఇవన్నీ ఏంటో తెలుసా? మనిషిలో ఆశలు పుట్టించేటువంటి మత మాటలు ఇవి. ఒక మనిషిలో ఏమంటే ఆశలు పుట్టించే మత మాటలవి. సువార్త అంటే ఏంటో తెలుసా? దేవుని కుమారుని గురించి మాట్లాడడం. నీకు ఆయన ఇది ఇచ్చినా ఆయన దేవుడే, ఆయన ఏమి ఇవ్వకపోయినా దేవుడే. ఏదో ఇస్తాడని నమ్మద్దమ్మా, ఆయన దేవుడు కనుక ఆయన నమ్ము అని చెప్పడం, దేవుని కుమారుని గురించి మాట్లాడడం సువార్త. నన్ను మన్నిస్తే చెబుతాను ఈ మాట. ఈ రోజున సువార్త వెర్రితలను వేస్తుంది. సువార్తను ప్రియులారా ఏమండి, దానికి ఏదేదో మసాలా తగిలించి సువార్తను మనం పాడు చేసేసాం. జే దేవరాజ్ అన్న అన్నయ్య ఒకసారి నేను ఆయన సేవకుల కూడికలో వాక్యం చెబుతుంటేను అన్నాడు, తమ్ముడా స్వామి, సువార్త మనల్ని రక్షిస్తుంది కానీ సువార్తను మనం రక్షించాలి తమ్ముడు అన్నాడు. సువార్త మనల్ని రక్షిస్తుంది కానీ సువార్తను మనం రక్షించాలి తమ్ముడు. ఎందుకనంటే ఈ సువార్తకు కలిపి చెరిపడి మాటలు చెప్పి మనుషుల్ని మాయ చేస్తున్నారు ఈనాటి సేవకులు. సువార్త అంటే ఎవడు దేవుని కుమారుని గురించి మాట్లాడు, యేసుక్రీస్తుని గురించి మాట్లాడు. ఒకసారి కృష్ణా జిల్లా నుంచి మా దగ్గరకు, అయ్యా మీ గ్రామాల్లో సువార్త ప్రకటిస్తాము వస్తామని అన్నారు. అంతకంటే భాగ్యమా, రండి మీకు అన్ని ఏర్పాట్లు చేస్తానన్నా. మా గురించి ఏం చేయక్కర్లేదండి, మా భోజనాలు మేము వండుకుంటాం, మా భోజనాలకి అన్ని మేమే తెచ్చుకుంటాం, మేము సువార్త ప్రకటిస్తాం, మా షెల్టర్ ఇవ్వండి చాలు అన్నారు. సరే మా మందిరంలో ఉండొచ్చు, రండి కొని ఏమైనా మేము చేస్తాం రండి వచ్చారు. వచ్చాక ఫ్రెష్ అయ్యారు, ఏదో వండుకున్నారు, అందరూ తిన్నారు, సువార్తకు బయలుదేరుదామని ఇక గ్రామంలో అడుగు పెట్టాం. గ్రామంలో అడుగు పెట్టగానే ప్రార్థన చేసుకుని వెళదామని చిన్న ప్రార్థన చేశారు. సంతోషం. ప్రార్థన అవ్వగానే పాట మొదలెట్టారు. ఆ పాటలో ఏముందో తెలిసిన యేసును గురించిన మాటలు లేవు ఆ పాటలో. ఆ పాట ఏం పాడతారు చెప్పమంటారా? చుట్టా వీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు, చుట్టా వీడి సిగరెట్టు నరకములోనికి నిన్ను నెట్టు. ఆపండి అన్నాను. ఆపండి. నేను చుట్టా వీడి సిగరెట్ తాగిన వాళ్ళు బోళ్ళంత మంది ఉన్నారు మా గ్రామంలో. వాళ్ళు యేసుని నమ్మలేదు, పరలోకి వస్తారా ఏంటి మీ పాట, అందులో ఏముంది సువార్త అంటే వాళ్ళు తెల్లముఖాలు వేసారు పాపం. మేమేదో పెద్ద సువార్త చెప్పే సువార్తికులమని వచ్చాము, ఆరంభంలోనే వీడు గాలి తీసాడేంటో అనుకుంటున్నారు. నాకు నచ్చలేదు ఆ పాట. అది ఏమిటో సువార్త అంటే మోరల్ గాస్పల్, నైతిక సువార్త. చెడు చెయ్యొద్దు మంచి చెయ్యు అని చెప్పే సువార్త. ఏమంటే వింటున్నారా? యేసుని నమ్ముకో పరలోకం వచ్చిందని చెప్పడము సువార్త కాదు. మీరేమనుకోకండి, అది మతం. మళ్ళీ మనమే అంటాం మతం అంటే ఏంటో తెలుసా? ఆశ చూపించి నమ్ముకోమని చెప్పేది మతం. దేవుని కుమారుని ప్రదర్శించి నమ్ముకోమని చెప్పేది మార్గం. మళ్ళీ మనం బయటికి వెళ్ళాకంట, ప్రియులారా మేము మతం చెప్పడానికి రాలేదు, మేము మార్గం చెప్పడానికి వచ్చాము అంటే వాళ్ళు మతం చెప్తున్నారు. నమ్ముకో దెయ్యాలు పోతాయి, నమ్ముకో అప్పులు పోతాయి, నమ్ముకో జబ్బులు పోతాయి, నమ్ముకో పిల్లకి పిల్ల పడుతుంది, నమ్ముకో నువ్వు పెద్దోడు అయిపోతావు, నమ్ముకో నీకు అది వస్తుంది ఇది వస్తుంది, చివరికి సమాధానం వచ్చింది పరలోకం పోతుంది. ఇవన్నీ వస్తాయి తరువాత విషయం. ముందు నమ్ముకోవలసింది దేవుని కుమారుడు యేసును. వాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తును నమ్మడానికి ఆధారం ఏమి ఇవ్వకుండా నీవి చెత్త చెదారం అంతా మాట్లాడతావే.
అది సువార్తేనా? సువార్త అంటే దేవుని కుమారుని గురించి మాట్లాడడం. ఆయన జనన, ఆయన జీవన, ఆయన శ్రమల, ఆయన మరణ, ఆయన భూస్థాపన, ఆయన పునరుత్థాన, ఆయన ఆరోహణ గురించి మాట్లాడు. ఇది మాట్లాడడం అని చేతకాక నమ్ముకో బాబు, నీకు ముక్కుశివుడు కారుతుందా, తగ్గిపోతుంటున్నాడు. ఆడి ముక్కుశివుడు తగలయ్యా, నమ్ముకో ముక్కుశివుడు తగ్గుద్దట. అది పెద్ద సువార్త. అందులో సువార్త ఉందా? మీరు ఏమనుకోకండి ప్రియమైన స్నేహితులారా, వినండి. మనము నమ్మిన సువార్త, పౌలు గారు అంటారు, నేను ఎరిగిన సువార్త, అది వాగ్దానం చేయబడిన సువార్త. ఎవరి గురించి వాగ్దానం చేయబడింది? దేవుని కుమారుడి యేసుని గురించి. ఎలాగ మాట్లాడబడితే చూపిస్తాను. ద్వితోపదేశకాండం 18:16 ద్వితోపదేశకాండం, ఇదండి వాగ్దానం, ఇది సువార్త వాగ్దానం. చదువుతాను వినండి. ద్వితోపదేశకాండం 18:16 చదువుతాను చూడండి. ఈ గొప్ప అగ్ని నాకిక కనబడకుండునుగాకని చెప్పితిని. ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటన్నిటి చొప్పున నీ దేవుడైన యెహోవా నీ మధ్యను, ఈ మాట మనం గమనించండి, నా వంటి ప్రవక్తను నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును. మోషే ద్వారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏంటో తెలుసా? మోషే లాంటి ప్రవక్త పుడతాడు. మోషే ఉత్తి మాటలు చెప్పిన ప్రవక్త కాదండి, బానిసత్వములున్న వారిని విమోచించే ప్రవక్త. మాటలు చెప్పే ప్రవక్త కాదు నా కుమారుడు. ఆయన పరలోక మర్మాలు చెబుతాడు. మీరు పాప బానిసత్వములో ఉంటే అందులోంచి మిమ్మల్ని విడిపిస్తాడు. అమ్మ వింటున్నారా ఈ మాట? మోషే లాంటి ప్రవక్తగా దేవుని కుమారుడు వస్తాడు. ఇది వాగ్దానం చేయబడిన సత్యం. రెండవ మాట చూపిస్తాడు రండి. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో, సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో దేవుడు నాతాను ద్వారా మన పితరుడైన దావీదుతో చేసిన వాగ్దానం చదువుతున్నా. 12వ వచనం, నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములోంచి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును తనకి స్థిరపరచదను. అతను నా నామఘనత కొరకు మందిరము కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచెదను. ఏంటో తెలుసా? మొట్టమొదటి మాటలు ఎవరికి వర్తిస్తాయి అంటే సొలొమోనుకే వర్తిస్తాయి. కానీ ఇందులో ఉన్న ప్రవచనం ఎవరికి వర్తిస్తుందంటే దేవుని కుమారుడైన యేసయ్యకు వర్తిస్తుంది. ఏమని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు తన కుమారుని గురించి అంటే, నా కుమారుడు సొలొమోను వంటి రాజులాగా మీకు వస్తాడు. సొలొమోను పాలన యుద్ధాలు లేవు. సొలొమోను పాలన స్వర్ణయుగం. కనుక నా కుమారుడు రాజుగా ఈ భూమి మీద తన రాజ్యపాలన చేసినప్పుడు ఆయన సొలొమోను వంటి రాజుగా స్వర్ణయుగం ఈ మనుషులకు ఇస్తాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. మోషే వంటి ప్రవక్త చెప్పరే, సొలొమోను వంటి రాజు. ఇది దేవుడు చేసిన వాగ్దానం. పౌలు అంటాడు, ఈ వాగ్దానాలు నాకు తెలుసండి. నేను నమ్మిన సువార్తని నేను ఎరుగుదును, నేను ప్రకటించిన సువార్తని ఎరుగుదును. నా సువార్త అది ఏమి సువార్త అంటే అది వాగ్దానము చేయబడిన సువార్త. దేవుడు చేసాడు వాగ్దానం, తన కుమారుని గురించి చేశాడు వాగ్దానం, నా పితరులు చేశాడు వాగ్దానం, ప్రవక్తల ద్వారా చెప్పాడు ఈ వాగ్దానాలు, పరిశుద్ధ లేఖనాల్లో ఉంచాడు ఈ వాగ్దానాలు. ఇంకా చూపిస్తాను రండి. 110వ కీర్తన 4వ చరణం, కీర్తన గ్రంథం నుంచి 110వ కీర్తన 4వ చరణం మీ కొరకే చదువుతున్నాను, వినండి ప్రియులారా. ఇలా వ్రాసి ఉంది, మెల్కీసెదెకు క్రమం చొప్పున నీవు నిరంతరము యాజకుడవై ఉందువని యెహోవా ప్రమాణము చేసి ఉన్నాడు. ఆయన మాట తప్పని వాడు. దేవుడు తన కుమారుని ఎలా పంపిస్తాడంటే మోషే లాంటి ప్రవక్తగా, సొలొమోను వంటి రాజుగా, మెల్కీసెదెకు లాంటి ప్రధాన యాజకుడుగా పంపిస్తాడు. ఆనాటి యూదులకు పరిచర్య చేయడానికి కావలసింది ముగ్గురే. ప్రవక్త కావాలి, దేవుని వాక్యం చెప్పడానికి. ఏలుబడి చేయడానికి రాజు కావాలి. దేవుని సముఖంలో వారి నిమిత్తమై ఎవరి యాజకత్వం చేయడానికి యాజకుడు కావాలి. నా కుమారుడు మీ కొరకు పరిచర్య చేయడానికి నా సన్నిధిలో యాజకుడు అవుతాడు. నా కుమారుడు సొలొమోను లాగా మంచి పాలన ఇవ్వడానికి ఆయన రాజు అవుతాడు. నా కుమారుడు మోషే లాగా మీకు వాక్యం చెప్పడానికి ప్రవక్త అవుతాడు.
ఈ 3 మాటలు ఆ తండ్రి తన కుమారుడు గురించి వాగ్దానం చేయగా అది పరిశుద్ధ లేఖనాల్లో ఉండగా నేను నమ్మిన నేను ఎరిగిన సువార్త అది అనాది కాలం నుంచి ఉన్నది. అది పరిశుద్ధ లేఖనాల్లో ఉంది. అది దేవుని వాగ్దానాల్లో ఉంది. కాబట్టి చెప్పడానికి సిగ్గుపడను. చెప్పడానికి వెళ్తే చావొస్తుందంటే భయపడను. చావడానికైనా రెడీ. అవమానం వచ్చినా మరణం వచ్చినా నేను సిగ్గుపడివాడని కాను. చెప్పండి, నేను సిద్ధముగా ఉన్నాను. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, నువ్వు నమ్మిన సువార్త, నువ్వు ఎరిగిన సువార్త ఈ సువార్తేనా? వేరొక సువార్త విన్నావా? మా ప్రాంతాల్లో, మరి మీ ప్రాంతాల సంగతి ఏమో తెలియదు నాకు, మా ప్రాంతాల్లో గర్భాపసీలు జరుగుతున్నాయి. గర్భాపసి గ్రామాల్లో ఉండి గర్భాపసి చేసే వాళ్లకు ఏమండి హైందవ మతోన్మాదులు వాడి కొంచెం డబ్బులు ఇస్తున్నారంట. మా చర్చిలో టీచర్ అంటాడు, అన్న గర్భాపసి చేస్తున్నాడన్నా నా ఫ్రెండ్, వాడికి నెలకు 15,000 ఇస్తున్నారంట. అల్లరి చిల్లరగా పోకిరి వాళ్ళలాగా తిరిగేవాడన్నా, వాడు చదువలేదన్నా. ఇలాంటి పోకిరి వాళ్ళని పోగేసుకొని, ఇలాంటి అల్లరి చిల్లరగాల్ని పోగేసుకొని, చదువు లేదు, సంస్కారం లేదు, మానవత్వం లేదు, ఈ దుర్మార్గుల చేతుల్లో డబ్బులు వేసి క్రైస్తవులైనా వెనకాల మార్చండ్రా, మీకు నెలకు 15,000 అంటున్నాడట. ఇప్పుడు గర్భాపసి చేస్తుంటే కొంతమంది గర్భాపసి వెనక్కి వెళ్ళిపోతున్నారు. వీడేమంటున్నాడు, ఎందుకమ్మా యేసు ప్రభు నమ్మేమంటే జబ్బు తగ్గుద్దని నమ్మేనండి, అప్పు తీరుద్దని నమ్మేనండి, ఇల్లు కడతానని నమ్మేనండి, పిల్లకి పిల్లవద్దని నమ్మేనండి, నా పిల్లకి పిల్ల పడతాను నమ్మేనండి, మరి ఇవన్నీ అయ్యాయి అంటే అవ్వలేదండి అంటది. మరి ఎందుకు యేసు ప్రభు దగ్గర ఉన్న వచ్చాయి గర్భాపసి? మళ్ళీ నీ పాత మంత్రానికి రా. ఏమంటే వింటున్నారా ప్రియులారా? మార్గములో నడిచి ఆత్మీయత నేర్చుకుంటున్నటువంటి వాళ్ళని మతములో లాగి వాళ్ళు పరలోకానికి ఎట్లా పోరు, పోయే వాళ్ళ నరకములోకి లాగుతున్నారు ఈ దేశంలో. వింటున్నారా? అయితే ఒక విషయంలో నేను ఆ మతోన్మాదుల గురించో లేకపోతే గర్భాపసి చేసే వాళ్ళ మీద నాకేం నొప్పి లేదు, బాధ లేదు. కానీ నా బాధ నొప్పి అంత ఏంటో తెలుసా? వీళ్ళు వెళ్ళిపోతున్నారు అంటే వీళ్ళ మీద నా కోపం లేదు. కానీ సమస్య సేవకుడు సరిగా సువార్త చెప్పలేదని సేవకుల మీద బాధేస్తుంది. నేరం ఎవరిదండి? గర్భాపసి చేసిన వాడు నేరం అని మనం ఎందుకు ఆడిపోసుకోవటం? వెళ్ళిపోతున్నారని వీళ్ళెందుకు ఆడిపోసుకోవటం? ఏమండి వింటున్నారా? ఇప్పుడు వెళ్ళడానికి గల కారణం ఏంటో తెలుసా? సువార్త అంటే ఇదిరా బాబు, నువ్వు యేసుని ఎందుకు నమ్మాలి? నీకు మేలు చేసినా యేసు దేవుడే, మేలు చేయకపోయినా యేసు దేవుడే. ఆయన దేవుడుగా ఉండే లక్షణాలు ఉన్నాయి కాబట్టి నమ్ముకోరా. నమ్మితే నీకు కావలసినవన్నీ ఆయన అనుగ్రహిస్తాడని ఈ మాట చెప్పడం మానేసి చిల్లర మాటలు చెప్పి సువార్తను సువార్తగా ప్రకటించకుండా ఏమంటే పాడు చేశాం. వింటున్నారా లేదా? వినండి వినండి ప్రియులారా, మాకు సీతంపేట, దోలుబాయి అనే ప్రాంతాలు ఉంటాయి శ్రీకాకుళం బోర్డర్లో. ఆ పైన కొండల్లో ఉన్నట్ట ఈ మధ్య వింటున్నారు, విశ్వాని వల్ల సేవలో కొంతమంది రక్షణ పొందితే వారికి గర్భాపసి చేస్తున్నారు. పెద్ద మీటింగ్ పెట్టి వెళ్ళిపోతున్నారు ప్రభుని నమ్మినోళ్ళు. ఎందుకు వెళ్ళిపోయారు అంటే వాళ్ళ సువార్తను సరిగా ఎరగలేదు. వాళ్ళు ఎందుకు ఎరగలేదంటే వాళ్ళకి సువార్తను సరిగా చెప్పలేదు. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పలేను. అమ్మ వింటున్నారు, మొదటి మాట, నేను ఎరిగిన, నేను నమ్మిన, నేను ప్రకటిస్తున్న సువార్త అది వాగ్దానము చేయబడిన సువార్త. చెప్పడం ఏమి సువార్త? ఇది వాగ్దానము చేయబడిన సువార్త. అందుకే దాన్ని చెప్పడానికి నాకింత తెగింపు సాహసం వచ్చింది అంటున్నాడు భక్తుడు. సిద్ధముగా ఉన్నాను, చెప్పరే, సిగ్గుపడవాడను కాను. సిద్ధముగా ఉన్నాను, సిగ్గుపడవాడిని కాను. మొదటి మాట. రెండో మాట చెప్తాను వినండి. ఏమిటి నేను ఎరిగిన సువార్త అంటారా? మన అదే రోమపత్రిక 1వ అధ్యాయం నేను చదివిన వచ్చిన తర్వాత ఉన్న చూడండి. యేసు క్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను, మృతుల్లో నుంచి పునరుత్థానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపించబడెను. నేను నమ్మిన, నేను ఎరిగిన, నేను ప్రకటిస్తున్న ఈ సువార్త ఏమి సువార్త అంటే ఇది నిరూపించబడిన సువార్త. ఇది ప్రూవెన్ గాస్పల్. ఇది అనగనగా అనగనగా చెప్పే కట్టుకథ కాదు.
ఇదేదో పుక్కిట పురాణమో కాదు, ఇదొక ఇతిహాసమో కాదు, ఇది నిరూపించబడిన సత్యం. అతను దావీదు కుమారుడుగా దావీదు వంశములో పుట్టిన నరుడు. ఆయన మరణించి 3వ దినమున మృత్యుంజయుడిగా తిరిగి లేచిన కారణం చేత ఆయన దేవుడు. యేసెవరో తెలుసా? దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి. అందుకే దేవుణ్ణి నరులు కలపడానికి వచ్చిన సరైన మధ్యవర్తి. సరైన మధ్యవర్తి. ఇరు వర్గాల మీద సమస్య ఉన్నప్పుడు కలపడానికి మధ్యలోకి వచ్చిన మధ్యవర్తి ఇరు వర్గాలకి చెందినోడై ఉండాలి. ఒక వర్గానికి చెందిన వాడైతే అతను సరైన మధ్యవర్తి కాడు. దైవత్వానికి మానవత్వానికి మధ్య శత్రుత్వం ఉంది. కలపడానికి ఎవడో రావాలి. ఏమిటండి శత్రుత్వం అంటారా? చెప్తాను వీడు. దైవత్వంలో ప్రేమ ఉంది, మానవుల్లో దుర్మార్గత ఉంది. దేవునిలోనేమో సత్యం ఉంది, మనుషుల్లోనేమో అసత్యం ఉంది. దేవునిలో ఏమో పవిత్రత ఉంది, మనుషుల్లోనేమో అపవిత్రత ఉంది. దేవునిలో ఏమో నీతి ఉంది, మనుషుల్లో ఏమో దుర్నీతి ఉంది. దేవునిలో ఏమో న్యాయం ఉంది, మనుషుల్లో ఏమో అన్యాయం ఉంది. దేవునిలో ఏమో నమ్మకత్వం ఉంది, మనుషుల్లో ఏమో అపనమ్మకత్వం ఉంది. ఈ రెండు కలిసి ఉంటాయా? ప్రేమ దుర్మార్గం కలిసి ఉండగలవా? సత్యము అబద్ధం కలిసి ఉండగలుగుతాయా? నీతి దుర్నీతి కలిసి ఉండగలుగుతాయా? పవిత్రత అపవిత్రత కలిసి ఉండగలుగుతాయా? అన్యాయము న్యాయము కలిసి ఉండగలుగుతాయా? అందుకని మానవత్వంలో ఉన్న మనుషులతో ఉన్న ఈ నైజం, అటు దైవత్వంలో దేవుళ్ళ నైజం, ఈ రెండు కలవాలనంటే దైవత్వానికి దేవుడు, మానవత్వానికి మనిషి మధ్యలోకి రావాలి ఒక ఆయన. యేసుక్రీస్తు దైవత్వానికి దేవుడుగా, మానవత్వానికి మనిషిగా ఆయన నిరూపించబడ్డాడు. ఆయన దేవునిగా ఎక్కడో చెట్టు కింద కూర్చుని నతనీయుని చూసి, నువ్వు చెట్టు కింద కూర్చొని ఆ ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడే నేను చూశానన్నాడు. ఇలా రాత్రి వేళ ఇలాంటి టైంలో నికోదేము వస్తే ప్రశ్నే అడగలేదండి నికోదేము. నేను దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఏం చెయ్యాలి అని అడుగుదామని వచ్చాను. అడగనే లేదండి. ఏమన్నాడో తెలుసా? నువ్వు తిరిగి జన్మించకపోతే పరలోక రాజ్యం చూడమని ఆయనకు చెప్పాడు. ఎక్కడో ఉన్న నతనీయులను చూశాడు, అంతరంగా ఉన్న ప్రశ్నకు జవాబు చెప్పాడు. ఆయన ఎరుకో ఊర్లోనికి వచ్చి చెట్టు మీద ఒకడు ఉంటే కింద నుంచి జక్కయ్యా త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉంది అన్నాడు. గాలి సముద్రమును గద్దించాడు. మృతుల్లో నుంచి కొంతమందికి ఎవడి తిరిగి బ్రతికే అవకాశం కలిగించాడు. గుడ్డివారికి కన్నునిచ్చినాడు, గుడ్డివారికి నడకనిచ్చాడు. సర్వశక్తిమంతుడు ఆయన. దైవత్వానికి దేవుడు. దేవుడికే సర్వజ్ఞానం ఉంటుంది, దేవునికే సర్వశక్తి ఉంటుంది. దేవుడే సర్వవ్యాపకుడు అవుతాడు. అందరూ సర్వవ్యాపకులు కాదు, అందరూ సర్వశక్తిమంతులు కాదు, అందరూ సర్వజ్ఞులు కాదు. దేవుడే ఈ లక్షణాలకు సరిపోయిన వాడు. ఆ లక్షణాలకు సరిపోయిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. దైవత్వానికి దేవుడు. మరి మానవత్వానికి మనిషేనా? అవును, మనిషే. అలసిపోయి వాడ అమరమున ఎవడి నిద్రపోతా ఉన్నాడు. మనిషి కాబట్టి అలసిపోయాడు. సుకారు బాబు దగ్గరికి వెళ్ళి, అమ్మా దప్పికొనుచున్నాను, కొంచెం నీళ్ళు ఇస్తావా అని మనిషి కాబట్టే దప్పికు తాగడానికి నీళ్ళు అడిగినాడు. ఆకలిస్తుంది కనుక ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళి పచ్చికాయలైనా తిందామని పోయాడు. మనిషి. అతని స్నేహితుడు సమాధిలో పెట్టబడితేను ఆ ఊరు వాళ్ళంతా వచ్చి ఏడుస్తుంటే వాళ్ళతో కలిసి ఏడుస్తున్నాడు. మనిషి కాబట్టి భావోద్రేకాలు ఉన్నాయి. ఏడ్చాడు, ఆకలయ్యింది, నిద్రపోయాడు, దప్పికొన్నాడు. ఏమిటంటే మానవత్వానికి మనిషి. అందుకని పౌలు తిమోతితో చెప్తాడు, 1 తిమోతి 2:5 రాసి ఉంటుంది, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఇది నిరూపించబడిన సత్యం. ఇది అనగనగా అని చెప్పే కట్టుకథ కాదు. ఈ భారతదేశంలో మరి ముఖ్యంగా మన తెలుగు ప్రజలకు కట్టుకథలు అనగనగా చెప్పే కథలు వినబట్టి ఎంత సరదాయో చెప్పలేము. చెవులు కోసేసుకొని వింటారు అనగనగా చెప్పే కథలు. చెప్పంటారు కథ వింటారా? అనగనగా రాజు ఉన్నాడంట.
రాజుకేమో 7 కొడుకులు పుట్టారంట. 7 కొడుకులు వేటకెళ్ళారంట. 7 చేపలు పట్టి తెచ్చారంట. అందులో ఒక చేప ఎండలేదట. ఏమే చేప ఎండలేదని అడిగారట. గడ్డికో పడ్డం వచ్చిందని చెప్పిందట. ఏమే గడ్డికో పడ్డం వచ్చామని అడిగారట. ఆవు తినలేదని చెప్పిందట. ఏమే ఆవు తినలేదని అడిగారట. పాలేరు ఇప్పలేదని చెప్పిందట. ఏమిరా పాలేరు ఇప్పలేదని అడిగారట. అవ్వ నాకు అన్నం పెట్టలేదు అన్నట్ట. ఏమే అవ్వ అన్నం పెట్టలేదని అడిగారట. పిల్లాడు ఏడ్చినాడని చెప్పిందట. ఏమిరా పిల్లాడు ఏడ్చినావని అడిగారట. చీమ కుట్టింది అన్నాడట. చీమ దగ్గరికి వెళ్ళి అడిగా ఏమే చీమ కుట్టావనంటే నా బంగారు పుట్టలు వేలి పెడితే కొట్టనా అందట. ఇందులో ఏమైనా సత్యాలు ఉన్నాయో చెప్పండి. రాజుగారి కొడుకులు వేటకెళ్తే అడవికి వెళ్ళి సింహాల్లో పులుల్లో వేటాడాలి కానీ వీళ్ళేం దిక్కుమాల రాజు కొడుకులు చేపలు పట్టుకోవడానికి పోయారు. చేపలు పోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళారు. మీరు ఎంత చేతగానే దద్దమ్మలు కాకపోతే నేను పోయినా 2 గంటల చేపలు పడితే 10 ఏనేళ్ళు తెచ్చి పెట్టుకుంటా. చేపలు బాగా పడతాను. ఏమో వింటున్నారా? మరి ఈలేమో చేతగానే దద్దమ్మలంటే 7 ఎన్ని దొరికాయంట? 7 దొరికాయంట. అవన్నీ ఎండబెట్టారట. అందులో ఒక చేప ఎండలేదంట. మే నెల నల్గొండలో ఎండబెట్టాల్సింది. దీని సంగతి తీరు. మరి ఎక్కడ ఎండబెట్టారో కానీ అది ఎండలేదట. ఏమీ ఎండలేదంట. నోరు తెరిచిందట. గడ్డికో పడ్డం వచ్చిందట. మరి నల్గొండ గడ్డికొప్పలు నోరు ఎక్కడ ఉందో గడ్డికొప్పలు అడిగితే పాలేరు ఆవు తినలేదని చెప్పిందట. ఆవు మాట్లాడేస్తుంది. చివరికి వేడి పెట్టి నలిపైతే చచ్చిపోయి చీమ కూడా మాట్లాడుతుందట. ఇలాంటి పుక్కిట పురాణాలు ఏమైనా శాస్త్ర సమ్మతం కానివి, చరిత్ర ఆధారం లేనివి పుంకాలు ఉన్నాయి ఈ ఇండియాలో. ఇది ఏమి దరిద్రమో మన దేశానికి పట్టిన శాపం. ఇలాంటి పుక్కిట పురాణాలు, ఇతిహాసాలు శాస్త్ర సమ్మతం కానివి, చరిత్ర ఆధారం కానివి చెబుతూనే ఉంటారు. అని వింటా ఉంటాం మనం. మరి నిరూపించబడిన సత్యం మీరు నమ్ముకుంటారా బాబంటే ఇది నమ్మడానికి ఇష్టం లేదు. కానీ ఒక అసత్యానికి మసాలా పెట్టి చెబితే అబ్బో ఎంత బాగా తింటారో చెప్పలే మన వాళ్ళు. అమ్మ వింటున్నారా? పౌలు అంటాడు, నేను ప్రకటించిన, నేను ఎరిగిన, నేను నమ్ముకున్న సువార్త అది నిరూపించబడిన సత్యం అండి. అది ప్రూవెన్ గాస్పెల్. అది నిరూపించబడిన సువార్తది. వింటున్నారా లేదా మీరు? ఎన్ని వచ్చినాయి? 2 వచ్చాయి. ఒకటేంటి? వాగ్దానం చేయబడిన సువార్త ఇది. రెండవది ఏం చెప్పాను? నిరూపించబడిన సువార్త. 3వ సంగతి చెప్తాను రండి. ఇదే రోమపత్రిక 1వ అధ్యాయంలో ఆ చివరి వచనాలు ఇలాగన్నాడు ఆయన నామము నిమిత్తం సమస్త జనుల విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితిమి. ఈ సువార్త మాకు వ్యక్తిగతంగా సొంతమైన సువార్త, పర్సనల్ గాస్పెల్. ఈ సువార్త నా జీవితంలోకి వచ్చింది. ఈ సువార్త నాలో మార్పు కలిగించింది. నాకు కృపను అపోస్తలత్వాన్ని తెచ్చింది. నేను అనుభవించే చెబుతున్నాను. నువ్వు అనుభవించకుండా చెబితే అది అపాస్యం చేయబడుతుంది. అందరూ నా వైపు చూస్తున్నారా? మీరు నాకు కనబడటం లేదులేండి. మీరే జాగ్రత్తగా ఉండండి. నా వైపు చూస్తా వినండి. ఈ మధ్య దేవుడు నన్ను ఆశీర్వదించి నా ముఖాన్ని కొంచెం పెద్దదిగా చేస్తున్నాడు. మీకు అర్థమైందో లేదో? ఇదివరకు ఇక్కడ వరకు ఉండేదండి జుత్తు నల్లగాను. దేవుడు ఆశీర్వదించి కొంచెం ముఖం పెద్ద చేస్తున్నాడు. వెనకపోతుంది. ఇప్పుడు వెనకపోయి బట్టతలు వచ్చేస్తుంది. ఇప్పుడు బట్టతలు వేసుకొని నేను వచ్చి నల్గొండలో అమ్మ వింటున్నారా? లిటిల్ ల్యాంప్ చర్చ్ విశ్వాసులారా, నేను ఒక నూనె నమ్ముతున్నాను, ఇది కొనుక్కోండి మీకు నూనె వస్తుందని చెప్పాను అనుకోండి. ఎవడు కొంటాడు నా నూనె? అదేదో నువ్వు రాసుకొని ముందు ఆ జుత్తు తెచ్చుకోరాదరా, మాకు అమ్ముతానంటే ఈ నూనె అంటారు మీరు. నా అనుభవంలో లేనిది నేను ప్రకటించాలనుకోండి, అది అపాస్యం చేయబడుతుంది. పౌలు అంటాడు, నేను సువార్తని అనుభవించానండి. ఆ సువార్త వల్లే కృపను పొందాను. ఆ సువార్త వల్లే అపోస్తలుని అయ్యాను. ఇది నా జీవితంలో అనుభవంలోనికి వచ్చింది. ప్రభునందు ప్రియ సోదరి స్నేహితులారా వినండి. నేను ప్రకటించిన, నేను నమ్మిన, నేను ఎరిగిన సువార్త నా పర్సనల్ గాస్పెల్. ఈ సువార్తకు హక్కుదారుడైపోయినట్టు ఈ సువార్తనేమో నా సువార్త అంటాడు ఒకసారి పౌలు. మరి విడ్డూరంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్నాడు 2వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు నా సువార్త ప్రకారము అంటాడు పౌలు.
నీ సువార్త ఎట్లయింది అంటే, యేసయ్యకు వచ్చిన సువార్తే నాకు సొంతమైపోయింది, నా జీవితాన్ని మార్చింది, అందుచేత దాన్ని నా సువార్త నేను అనుకుంటున్నానండి, నా సువార్త నేను అనుకుంటున్నాను. ఎన్ని మాటలు వచ్చాయి ఇప్పుడు మనకు? ప్రామిస్డ్ గాస్పెల్, ప్రూవెన్ గాస్పెల్, పర్సనల్ గాస్పెల్ 3 వచ్చినాయి. 4 చెప్తాను చూడండి. ఏం రాసిందంటే, మీరు 1వ అధ్యాయం ఇవ్వండి, చదువుతున్నాను 15వ వచనం. రామపత్రిక 1:15 చూడండి. కాగా నా వలనైనంత మట్టుకు రోమాలోని మీకును సువార్తను ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. ప్రకటించుటకు అనే మాట మీద నా కళ్ళు నిలబడ్డాయి. ప్రకటించుటకు అంటే అర్థం ఏంటో, ఇది ప్రకటించడానికి సరిపోయే సువార్త, ఇది ప్రీచబుల్ గాస్పెల్. ఎవరికి ప్రకటించడానికి? 14వ వచనం అన్నాడు, గ్రీసు దేశస్థులకు కాని వారికి, జ్ఞానులకు, మూఢులకు నేను రుణస్థుడను. ఇది ఎవరికైనా ప్రకటించడానికి పనికొస్తుంది. జ్ఞానులకు చెప్పడానికి పనికొస్తుంది, బుద్ధిహీనులకు చెప్పడానికి పనికొస్తుంది, నాగరికత కలిగిన వారికి చెప్పడానికి సరిపోతుంది, సిద్ధేళ్ళకు కూడా చెప్పడానికి ఇది సరిపోతుంది. ఎవరికైనా సరిపోయే సువార్త ఇది. ఇలా మీతో చెప్పనా ఒక విషయం. ఒక దేశంలో ఒక అమ్మగారు, ఏమండి, ఒక చర్చిలో మా ఇంటికి రాబాబు అన్నారు. కొంచెం వాక్యం చెప్పాలి, మా ఆయనకి ప్రభు అంటే ఇష్టమే, కొన్ని విషయాలు అతనికి అనుమానాలు ఉన్నాయి, మీరు కొంచెం చెబుతారా, మా ఇంటికి రండి అని పిలిచింది ఆమె. నేను పిలిచినప్పుడు ఏదో సాదాసీదా అనుకున్నాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఆ దేశంలో ప్రిన్స్ రాజకుమారుడు యొక్క ఫైనాన్స్ అంతా చూసేటువంటి మినిస్ట్రీ ఇల్లు అంటది, నాకు తెలియదు. ఈవిడ గారు ఆయన భార్య అన్నమాట. సరే, ఆయన వాళ్ళ ఇంటికి వెళ్తే పెద్ద, ఎక్కడ ఎంత పెద్ద ఇల్లు, చాలా పెద్ద ఇల్లు. మీరండి ఆ మీదకి తీసుకెళ్ళడానికి ఎన్ని ఫ్లోర్లో, లిఫ్ట్లో పైకి పోతే 8వ ఫ్లోర్లో ఉంది వాళ్ళ డైనింగ్ హాల్. అక్కడికి వెళ్ళి కూర్చున్నాక ఆయన నాతోనే కూర్చొని చాలా విషయాలు మాట్లాడుతుంటే, నాకు తెలిసిన విషయాలు నేను జవాబు చెబుతుంటే భలే సంబరపడిపోతున్నాడు ఆయన వాక్యం విని. సరే, నేను భోజనం పెట్టాడు, ఆయన వడ్డించాడు దగ్గరుండి. మళ్ళీ విడ్డోర్ అని చెప్పనా, భోజనం చేసిన తర్వాత ఏదో కవర్ ఇచ్చాడు, ఏదో గిఫ్ట్ లాగా ఇచ్చారని అనుకున్నాను. అది నేను తీసుకొచ్చి లెక్క చూస్తే ఆ కవర్లో ఉన్న డబ్బులు 2,20,000 రూపాయలు అవుతుంది, ఇండియన్ మనీ. ఎవరికి చెప్పాను? ప్రిన్స్ తాలూకా ఫైనాన్స్ చూసే పెద్ద ఆయనకి చెప్పాను నేను. ఇప్పుడు మా శ్రీకాకుళం జిల్లాలో మా యొక్క బోర్డర్లో ఉండేటువంటి ట్రైబల్ పీపుల్ ఉంటారు, ఏమంటే కొంత కొండ జాతి మనుషులు ఉంటారు. మాకు ట్రైబల్ ఏరియాలో 4-5 స్థలాల్లో పరిచయం ఉంటుంది. నేను వాళ్ళకే సువార్త చెప్పాను, నీకు అది చెప్పాను. ఎంత పెద్ద చదువుకున్నాడు, ఏమంటే ప్రిన్సిపాల్గా ఫైనాన్స్ చూసే ఫైనాన్స్ మినిస్టర్ అని ఆయనకి నేనే కొత్త విషయాలు చెప్పలేదు, మా వాళ్ళకేం తక్కువ చెప్పలేదు. వీళ్ళకి ఏం చెప్పానో వాళ్ళకి అదే చెప్పాను, ఆయనకి అదే చెప్పాను. అంటే ఆయనకి సరిపోయింది ఈ సువార్త, వీళ్ళకి సరిపోయిందా సువార్త? ఈ బైబిల్లో యేసుక్రీస్తుని గురించిన సువార్త నాగరికత కలిగినోళ్ళకి సరిపోద్ది, నాగరికత లేనోళ్ళకి సరిపోద్ది, జ్ఞానవంతులకి సరిపోద్ది, ఇది బుద్ధిహీనులకు కూడా సరిపోతుంది. ఇది వినండి, యూదులకు సరిపోతుంది, అన్యులకు కూడా ఎవరికైనా సరిపోయే సువార్త. ఈ సువార్తల గురించి నేను ఎందుకు సిగ్గుపడను, సువార్తల గురించి నేను ఎందుకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నానంటున్నానంటే, ఆ సువార్త అది ప్రకటించడానికి సరిపోయే సువార్త, ప్రీచబుల్ గాస్పెల్. ఎందుకు చెప్పాను ఇప్పుడు మీకు? మనం నమ్మింది ఈ సువార్తేనా? మనం ప్రకటించేది ఈ సువార్తేనా? ఇది ఆలోచించాలి. మరి మనం ఏమంటే చివరి విషయం చెప్పి ముగింపుకు వస్తా. అంటే ముగింపు అంటే ఈ విషయానికి రండి. రోమాపత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మళ్ళీ అంటాడు కదా ఆయన, చివరి మాట చదువుతాను చూడండి. నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది అన్నాడు. ఇది ఏమి సువార్త అంటే, ఇది పవర్ఫుల్ గాస్పల్, శక్తి గల సువార్త. ఇది దీనికి ఎంత శక్తి ఉందనంటే, నమ్మి ప్రతి వాడికి, వాడు యూదుడైనా కావచ్చు, గ్రీసు దేశస్థుడే కావచ్చు, అన్యుడైనా కావచ్చు, ఎవడైనా కావచ్చు, ఎవడైనా రక్షించడానికి దీని శక్తి ఉంది. ఎవరినైనా ఇది రక్షించగలదు, రక్షించే మనుషులు మార్చేయగలదు. అందుకనే సువార్త ప్రకటించొద్దని, మా గ్రామాల్లోకి రావద్దని, మా దగ్గర రావద్దని మొదలు అరుస్తున్నారు బుద్ధి లేకుండా.
ఈ సువార్త వింటే మనుషులు మారిపోతారు, ప్రేమతత్వం నేర్చుకుంటారు, సంఘానికి సమాజానికి పనికొచ్చే వాళ్ళు అవుతారు. అలా అవ్వనివ్వకుండా ఈ దుర్మార్గులు కఠిన హృదయంతోనే ఏమండి బాధగా చెప్పకండి వాక్యం, మాకు యేసయ్య మాటలు చెప్పకండి, యేసయ్య నామం ప్రకటించకండి, ఏం అంత భయం ఏంటి? దాన్ని తగిలించే మాట మతం మారిపోతారనట. ఒరి పిచ్చి మాలోకంలారా, మనుషులు మార్చే శక్తి గల మాట యేసయ్య మాట. ఒక ఉదాహరణ చెప్పి నేను ముగించేస్తాను ప్రియులారా, వినండి చాలా జాగ్రత్తగా. నేను మాకు ఒరిస్సా వైపు బోటలో బరంపురం దగ్గర ఇచ్చాపురంలో ఇవ్వండి ఒక ఈ మందిరం ఉంది. ఆ మందిరంలో ఎక్కువ మంది ఆర్యవైశ్యులు ఉంటారు. ఆర్యవైశ్యులు అంటే పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. సిమెంట్ అమ్ముతారు, ఐరన్ అమ్ముతారు, ఏమంటే బంగారాలు అమ్ముతారు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. సరే, వాళ్ళు సంవత్సరంలో 1-2 సార్లు మీటింగ్లు పెట్టుకుంటారు. చాలాసార్లు వెళ్ళాను. తమ్ముడు క్రీస్తు ప్రసాద్ కూడా పంపించాము. ఒకసారి వెళ్ళాడు, తను కూడా వెళ్ళొచ్చి వాక్యం చెప్పి వచ్చాడు అక్కడ ఇచ్చాపురంలో. వింటున్నారా? బాగా డబ్బులున్న వాళ్ళంతా ఆర్యవైశ్యులు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తారు. సరే, ఒకసారి నేను వాళ్ళ ఎప్పుడన్నా వెళ్ళినట్టున్నారా తమ్ముడు? వెళ్ళారా? ఏమంటే వింటున్నారా? సరే, వాళ్ళ మధ్యలోకి వెళ్ళినప్పుడు నాతో పాటు ఇంకో స్పీకర్ని కూడా పిలిచారు. ఆయన కొత్తగా మొదటిసారి వచ్చాడు అక్కడికి. ఆయన ఆ వచ్చిన కారణం చేత ఆయన్ని మేము ఎవరింట్లో ఉంటామో ఆ సిస్టర్ గారు, అన్న మేము కొంచెం ముందెళ్ళిపోతాము, అన్నం ఒకటే పెట్టలేదు, అన్నీ చేసి పెట్టేసాం, కొంచెం రైస్ వేడిగా ఉంటుందని పెట్టలేదు, మేము వెళ్ళి పెడతాము, పాస్టర్ గారు తీసుకొని వచ్చేయండి ఇంటికి అందామే. మరి మీరు వెళ్ళండి అమ్మని చెప్పాను. ఆవిడ అలా ఆయన వెళ్ళిపోయారు. సరే, ఈయన తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళా. ఇంటికి వెళ్ళేసరికి ఆర్యవైశ్యులు ఇల్లు, డబ్బున్న ఇల్లు కదా, వాళ్ళు మొత్తం బిల్డింగ్ అంతా ఇలా చూస్తున్నాడు. ఈయన చూశాడు. చూసిన తర్వాత అంటాడు, తమ్ముడు స్వామి అన్నాడు. ఏమన్నా అన్నాను. ఏంటి ఆ సిస్టరు బంగారపు గొలుసు, గాజులు, ఉంగరం అలా పెట్టేసింది డ్రెస్సింగ్ టేబుల్ మీద, అవి నికరమైన బంగారమే తమ్ముడు అన్నాడు. ఎతగాడేంటి పర్స్ ఎక్కడే పెట్టాడు, దెబ్బగా ఉంది, లోపల డబ్బులు కనబడుతున్నాయి అన్నాడు. ఆ బీరువాకేంటి తాళాలు గుచ్చే ఉంది, తాళాలు తీయలేదు అన్నాడు. అన్న తర్వాత అంటాడు, ఇవన్నీ చూసి ఇవన్నీ చెబుతుంటే నన్నాను, ఎందుకన్నా అవన్నీ చెబుతున్నారనంటే, ఏమీ లేదు తమ్ముడు, యేసు ప్రభువే కానీ నా లోపలికి రాకపోయి ఉంటే ఇవన్నీ ఇప్పుడు లేపేద్దు తమ్ముడు అన్నాడు. యేసు ప్రభువే నా బ్రతుకులోకి రాకపోయి ఉంటే ఇవన్నీ ఇప్పుడు లేపేద్దు తమ్ముడు అన్నాడు. మీకు నవ్వు వచ్చింది, నాకు నవ్వు వచ్చింది, కానీ ఆయన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన ఏమన్నాడో తెలుసా? ప్రభు నన్ను ఎంత బాగా రూపాంతరపరిచినాడు తమ్ముడు. స్టూవర్ట్పురంలో పుట్టాను. స్టూవర్ట్పురంలో పుట్టి అటు చెన్నై నుంచి విజయవాడ, ఇటు విజయవాడ నుంచి హైదరాబాదు, ఇటు విజయవాడ నుంచి విశాఖపట్నం వరకు ట్రైన్లో గొలుసులు కత్తిరించుకొని బ్యాగులు దొంగలించి, ఇంకా విడ్డూరం మా విశాఖపట్నం సింహాచలం సింహాద్రప్పని కిరీటం కొట్టాడంటే ఎదగాడే. ఆ దేవుడు కిరీటం కూడా కొట్టేశాడంటే ఎదగాడే. ఇలాంటి దొంగలు నేను, కానీ సువార్త నా లోపలికి వచ్చిన తర్వాత ఎంత అద్భుతమైన మార్పు చేసిందో. కానీ ఇప్పుడు దొంగతనం చేయడం అన్ని ఎదురుగా ఉన్న దొంగతనం చేయబుద్ధి వేయట్లేదు తమ్ముడు అన్నాడు. ఇది కదా సువార్త చేసే మార్పు. పోలీసులు తిట్లు మార్చాయి, ఇన్ని పోలీసులు ముడుకుల మీద కొట్టారు, మార్చాయా? జైల్లో కొద్ది రోజులు ఉంచారు, మార్చాయా? జడ్జి గారు ఫైన్ వేశారు, మారాడా? ఊర్లో వాళ్ళు, సమాజం వాళ్ళు, ఛీ నీదొక బతుకురా అన్నారు, మారాడా? ఇది మార్చింది, సువార్త మార్చింది. సువార్త మార్చింది. ఈ సువార్త ఉన్నది ఏంటో తెలుసా? శక్తి. అది మనుషులను రూపాంతరపరచగలదు. దొంగల పురుగు లాంటి జీవితాలను అది సీతాకోక చిలుకలాగా చేయగలదు. ఏమంటే అటువంటి సువార్త నేను చెప్పకుండా ఎట్లుంటానండి? అవమానిస్తే అవమానించని, చంపేస్తే చంపేని, అవమానమైన పొందుతాను, సావనన్నా చేస్తాను, కానీ సువార్త ప్రకటించడానికి నేను వెళతానంటున్నాడు ఆయన. ఇదండి ఆసక్తి విషయంలో బాధ్యత లేక, ఏమంటే ఆత్మీయంలో తీవ్రత కలిగి ప్రభువుని సేవించడం వంటిది. ఒక్క ఉదాహరణ చెప్పి ముగించేస్తాను. మీరు ఇంటికి వెళ్ళా చదవండి, చెప్పడానికి చూపించడానికి టైం లేదు. రాజులు వింటున్నారు 2వ గ్రంథం. మీరు 6-7 అధ్యాయాలు ఒకవేళ చూస్తే మనం ఒక వృత్తాంతాన్ని చదువుతాం. ఇశ్రాయేలు రాజు అయినటువంటి 2వ యెరోబాము రాజుగా ఉన్న రోజుల్లో సిరియా రాజు వారి మీద దండెత్తి వచ్చి షోమ్రోన్ అంతా ముట్టడ వేసేశాడు. ఆ కారణం చేత ఇశ్రాయేలు ప్రజలకి తినడానికి ఏమీ లేని రోజులు వచ్చినాయి.
తినడానికి ఏమీ లేని రోజు కరువు వచ్చేసింది. ఎంత భయంకరమైన కరువు అంటే ఇలాంటి గాడిద తలకాయ కొనుక్కొని దాన్ని ఉడకబెట్టుకొని సూపు తాగి గాడిద మాంసం తినే రోజులు వచ్చినాయి. చివరికి పావురపు రెట్ట కొనుక్కొని ఆ పావురపు రెట్టలంతా కొనుక్కొని ఎవడ నీళ్ళలో పెట్టి కడిగితే కిందకేమైనా గింజలు మిగిలితే ఆ గింజలతో అంబలు చేసుకుని తాగే రోజులు వచ్చాయి. ఈ కరువు తట్టుకోలేక ఇద్దరు ఆడాళ్ళు ఇవ్వండి, వాళ్ళిద్దరికి ఇద్దరు పిల్లలుంటే నీ బిడ్డని ఈరోజు చంపుకొని వండుకొని తినేద్దాం, రేపు నీ బిడ్డను వండుకొని తినేద్దామని వాళ్ళకు తీర్మానానికి వచ్చి ఒక రోజున ఒక ఆవిడ బిడ్డను కోసుకొని వండుకొని తినేశారు ఆకలి తట్టుకోలేక. రెండో రోజున ఆవిడ బిడ్డను కొయ్యాలి, వండాలి, తినాలి. ఆవిడని ఇవ్వలేనంటుంది. ఆ కన్న ప్రేమకు ఈవిడేమో రాజు దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేయడానికి పోదామంటే అతను ప్రాకారం మీద అలా తిరుగుతూ రాజా న్యాయం చెయ్యి అంటుంది. నేనేం న్యాయం చేస్తానమ్మా, మీరే బయలును మొక్కరుగా యెహోవాను మొక్కుతారుగా, ఆ యెహోవా దేవుడి వల్ల ఇబ్బంది వచ్చింది అని అంటే ఇబ్బందుల గురించి మాట్లాడడం లేదయ్యా, నా పొరుగామికి నాకు వచ్చింది తగాదా, న్యాయం తీర్చమని అడుగుతున్నాను అనగానే కథామి చెప్పగానే బట్టలు చింపుకుంటున్నాడు. అయ్యో నా పాలనలో మనుషులు నరమాంస భక్షకులు అయిపోయారేంటి అని ఆగలేదు ఆయన. ఈ కరువు కారణం యెహోవాను నమ్ముదామని ఈ ప్రవక్త చెప్పడమే. ఈ ప్రవక్త చేసిన పరిచర్య వలనే ఇన్ని ఇబ్బందులు వచ్చినాయని చెప్పి ఆ ప్రవక్తను చంపేద్దాం అనుకుంటున్నాడు వీడు. మనుషులు పంపించాడు. అప్పుడే దేవుడు చెప్పేశాడు, ఇగో నేను బంధించడానికి వస్తున్నారు, ఆ వచ్చినప్పుడు నువ్వు చేయాల్సిన పనింటో చెప్పు, రేపటికి ఈ సమయానికి వారికి కావలసినంత భోజనం దొరుకుద్దని చెప్పు అన్నాడు దేవుడు. సరే, బంధించడానికి వచ్చిన వాళ్ళు అమ్మా వింటున్నారా, బంధించడానికి వచ్చిన వాళ్ళు బంధించడానికి పూనుకుంటే ఇదే మాట చెప్తున్నాడు. ఏమాట చెప్పినాడో తెలుసా, రేపటికి మీ భోజనం ఉంటుందంటే వాళ్ళు నమ్మడానికి కూడా ఇష్టం లేకుండా ఉన్నారు. నమ్మడానికి ఇష్టం లేకుండా ఉన్న ఆ గడియలో వినండి ప్రియమైన సోదరి స్నేహితులారా, జరిగిన సంగతి చెప్తాను. ఏమండి, ఆ దండంతా సిరియల దండంతా ముట్టడి వేసి ఉన్నారు. ఏదో దేవుడు కలవరం పుట్టిస్తే వాళ్ళు పారిపోయారు. పారిపోతే వాళ్ళు వండుకున్న వంటలు, వారు దాచుకున్నటువంటి తినుబడి అన్నీ అలా మిగిలిపోయినాయి. అలా మిగిలిపోయి ఉన్న ఆ స్థలం దగ్గరికి నలుగురు కుష్ఠరోగులు వచ్చి వాళ్ళు ఎందుకు అక్కడ పోయినారంటే, మన ఊర్లో ఉన్న వీళ్ళకే తినడానికి లేదు, మనకేం పెడతారు, కానీ ఇక్కడున్న చచ్చిపోతాము, అక్కడికి వెళ్ళా చచ్చిపోతాం, పదండి అక్కడికే పోయి చచ్చిపోతామని అక్కడికి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళేసరికి శత్రువులు ఎవరు లేరు, ఆహార పదార్థాలు కనబడుతున్నాయి, ఎవరు కనబడడం లేదు. వాళ్ళు ఎంత గొంతులు వేశారో ఆ భోజనం చూసి, తర్వాత గొంతులు వేసి నలుగురు ఆ దగ్గర చేరారేమో. ఒకడు అంటున్నాడు, మనము చేయుచున్న పని మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినం, మన ఊరకనే ఉండనేలా, పదండి రాజుగారింటికి వెళ్ళి చెబుదాం, మీ కరువు తీరే భోజనం ఎక్కడుందని చెబుదాం పదండి అని అంటుంటేను, వినండి ప్రియమైన స్నేహితులారా, నేను ఊహిస్తున్నాను, ఈ నలుగురు కుష్ఠరోగులు వచ్చారనుకోండి, మీ కూడా అక్కడ భోజనం ఉందని చెప్పడానికి వాళ్ళు చెప్పక మునిపే రాళ్ళు ఇసురుకొని, కుష్ఠరోగులు మా దగ్గరకు వచ్చేస్తున్నారేంట్రా, ఏదో అరుచుకుంటా అని రాళ్ళు ఇచ్చుకుని కొడతారు. నేను అనుకుంటాను, నలుగురు కుష్ఠరోగులు మనం కొడతారు, మనం చంపేస్తారు, మనం చెప్పింది కూడా పూర్తిగా వినరు, మనం చావనన్నా చేద్దాం కానీ మన దగ్గర సువార్త చెబుదాము, మనం చచ్చేలోపుగా పదండి కొంతమందిని బతికిద్దాం. రాళ్లతో వాళ్ళు కొట్టి మనం చంపేలోపుగా మీ కొరకు సిరియల దొడ్డిపేటలో మీకు భోజనం ఉంది, మీరు కరువుతో చావాల్సిన పని లేదని సువార్త చెప్పేద్దాం పదండి, సువార్త చెప్పేద్దాం పదండి అనుకున్నారు. చావు ఎదురుగా ఉన్నా పోయారు ఈ కుష్ఠరోగులు, చావు ఎదురుగా ఉన్నా పోతానంటున్నాడు ఈ పౌలు. ఈరోజు అదే ప్రతికూలమైన పరిస్థితుల మధ్య భక్తి చేస్తున్నాం. అవమానం వచ్చినా, మరణం వచ్చినా, నువ్వు సువార్తను సరిగా ఎరిగితే, నువ్వు ఎరిగిన సువార్త అదే నువ్వు నమ్మితే, నువ్వు నమ్మిన సువార్త అదే ప్రకటించడానికి మనసు ఉంటే, వీటికి భయపడకుండా ఇవన్నీ ధైర్యంతో భూమి మీద బతుకుతాం. అయ్యో, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది, సువార్త ప్రకటించకపోయిన ఎడల నాకు శ్రమ అని బతుకుతావు. అప్పుడు నీ లోపల వినండి ఈ మాట, ఆసక్తి విషయంలో మాధ్యులు కాక ఆత్మీయ తీవ్రత గలవారమై ప్రభువుని మనం సేవించేవారం అవుతాం. అలాంటి కృప దేవుడు ఇవ్వాలని ఆశతో ఎదురు చూద్దాం. ఒక పౌరులాగా, ఆ ఇశ్రాయేలు నలుగురు కుష్ఠరోగుల్లాగా ఏదన్నా జరగని నాకు
కానీ నాకు దేవుణ్ణి పరిచయం చేసిన సువార్త, నిశ్చత్వం వరకు నన్ను తీసుకెళ్ళగలిగిన శక్తిగల సువార్త, నా జీవితాన్ని రూపాంతరపరచగల సువార్త, అది చెబుతాను, అది ప్రకటిస్తాను, దాని ప్రకారం బ్రతుకుతాను. ఆసక్తిలో సన్నగిల్లక, ఏమండి తీవ్రతలో ఏమీ చల్లారిపోక ప్రభు నమ్మకంగా సేవించేదానికి తీర్మానం చేసుకుని ప్రభుని వెంబడిద్దాం. అట్టి కృపా దేవుడు మీకు అనుగ్రహించును గాక. ముందొక మాట చెప్పాను, గుర్తుందా? ఏం చెప్పాను మీకు? అన్ని అనుకూలంగా ఉంటే ఆనందించేవాడు, అన్ని అననుకూలంగా ఉంటే ఆనందించేవాడు. మరి అన్యులుగా విన్నారా, ఆత్మీయులుగా విన్నారా? ఆత్మీయులుగా వింటే విన్న వాక్యాన్ని స్పందించి, ప్రభువా ఇంత గొప్ప శుభార్త నేను అనుభవించి నా ద్వారా నా ఇంటికి, నా ఇంటి ద్వారా మా బంధువులకు, మా బంధువుల ద్వారా మా వీధిలోకి వెళ్ళిపోయే కృప అనుగ్రహించుము, శుభార్తకు నమ్మకమైన వ్యక్తిగా నన్ను చేయండి అని ప్రభుకి మనం డెడికేట్ చేసుకుందాం, సమర్పించుకుందాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. మా పరమ తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన ఈ 2 దినాల కూడికల్లో చివరి రాత్రి మాకు పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, మీరైతే మాకు అనుకూలంగా ఉండి మాతో మాట్లాడదలిచిన నీ మాటలన్నీ తక్కువ చేయక, నీ మాటలన్నీ మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. నమ్మదగిన మంచి దేవా, సువార్తను ప్రకటించే విషయంలో చల్లారిపోయిన క్రైస్తవ సంఘం మరోసారి పురుగొల్పుకొని విరజమ్ముకొని ఆ పని కొరకు దేనిని లెక్క చేయక బ్రతకవలసిన రోజుల్లోకి మేము వచ్చాం. ఒక పౌలు వలె మేము సిద్ధముగా ఉండి సిగ్గుపడక, ఏ పరిస్థితి మేము ఎదుర్కోవలసి వచ్చినా దాన్ని ప్రకటించడానికి కృపనివ్వండి నాయన. ఆ 4 కుష్ఠరోగులు, వారి శరీరానికైతే కుష్టుందేమో కానీ వారి ఆత్మలకు కుష్టు లేదు కాబట్టి ఆత్మల భారము కలిగి ఆకలితో చచ్చిపోకుండా మనుషులు చచ్చిపోయినా వారు ఆకలి తీర్చుదామని వారు వెనక్కి వెళ్ళారు. అలాంటి మనసు మా అందరికీ మీరు దయచేయమని, యోగ్యమైన ఆత్మ సంబంధమైన బ్రతుకులు మీరు మాకు ప్రసాదించుతారని నమ్మదగిన నీ నామానికే మమ్మల్ని మేము అప్పగించుకుంటూ నీ ఆశీర్వాదం కోరుతూ యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. త్రియేక దేవుని ఉన్నతమైన ప్రేమ, కృపా, సమాధానములు సదా మీ అందరికీ తోడుగా ఉండి నడిపించును గాక.